హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు అయితే మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను. నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి, గార్డెనింగ్ ఛానల్. మీకు తెలిసిందే మన గార్డెన్ చాలా అప్డేట్స్ అయితే గార్డెన్లో జరిగాయి. దాని గురించిన పూర్తి డీటెయిల్స్ ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్నా. చూసారు కదా, తోట చక్కగా గ్రీన్గా తయారైంది. మొక్కలన్నీ చాలా హెల్దీగా తయారయ్యాయండి. అయితే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి? మనం ఇంత ఖర్చు పెడతాము, ఖర్చు పెట్టేసి స్టాండ్స్ తెప్పించడం కానీ ఇవన్నీ చేస్తాం కదా, మరి దానివల్ల ప్రయోజనం ఏంటి అనేది నేను ఈరోజు మీతో చర్చించబోతున్నా అండి. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని, సంతోషంగా ఉండాలని, మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందామండి. అయితే సమ్మర్లోనే నేను తోటంతా రెడీ చేసుకున్నా అండి. మా వైపు ఎండలు చాలా ఎక్కువ ఉండేటి. ఎండాకాలంలో కొన్ని రకాల కూరగాయలే వచ్చాయి. ఆకుకూరలు అయితే పుష్కలంగా వచ్చినాయండి. ఆకుకూరలతో పాటు నాకు బెండకాయలు, తర్వాత బీరకాయలు, తర్వాత ఇంకా గోర్చికుడు ఇలాంటివి వచ్చాయి. కానీ ఇప్పుడు వర్షం పడగానే తోట ఎంత బాగా తయారైందంటే అసలు మొక్కలు చూస్తుంటే కిందికి దిగాలనిపించట్లే, అంత చక్కగా మొక్కలు తయారయ్యాయి. ఇక మంచి మంచి హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయండి. అయితే సమ్మర్లో నేను చేసిన పని ఏంటి అంటే, ముఖ్యంగా మనకి తోట మొత్తం ఎట్లా ఉండే అంటే, స్టార్టింగ్లో మనం ఖర్చు పెట్టగలుగుతామా లేదా, ఇంత ఖర్చు పెట్టి నేను చేయగలుగుతానో లేదో, ఇవన్నీ డౌట్స్. ఒకేసారి డబ్బులు ఎక్కువ పెట్టడం ఎందుకు అని చెప్పి నేనేం చేశానంటే, మనకు కన్స్ట్రక్షన్లో వాడతారు కదా తడకలు వేసి, వెదురు బొంగులతో వేసి తడకలు తయారు చేస్తారు. ఆ తడకలు నేను ఇటుక పిల్లలు ఒక రెండు ఇటుకలు ఇట్లా దూరం దూరం పెడితే దానిపైన తడకలు వేసేసి చక్కగా కుండీలన్నీ అరేంజ్ చేసుకున్నా అండి. అట్లా నా దగ్గర దాదాపు 3-4 ఇయర్స్ గార్డెన్ అలాగే మెయింటైన్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే కొంచెం ఆ చెక్కలన్నీ చీకిపోవడము, తర్వాత ఇంకొక సమస్య నేను ఫేస్ చేశానండి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి, మనకు మామూలుగానే నార్మల్గా తేమ ఎక్కువ ఉంటుంది, స్లాబ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. స్లాబ్ చెడిపోకుండా ఉండాలి అంటే స్లాబ్ పైన పడిన నీరంతా ఎప్పటికప్పుడు ఆవిరైపోవాలి, చక్కగా ఆరిపోవాలి. స్లాబ్ నీట్గా ఉన్నప్పుడే మనకి స్లాబ్ చెడిపోకుండా, అంటే స్లాబ్కి ఏం నష్టం కలగకుండా ఉంటుంది. కాబట్టి నేను అనుకున్నాను, ఏంటి ఈ ఇటుకలు పెడితే ఏమవుతుందంటే ఆ ఇటుకల కింద తేమ ఆరిపోవట్లేదు. ఒక్కొక్కసారి మనకు ముసురు పెట్టేసి 4-5 రోజులు కూడా వర్షం పడుతుంది. ఆ వర్షం పడడం వల్ల ఇటుకల కింద తేమ ఆరిపోవడం లేదు, దాని కింద సన్న పురుగుల్లాగా తయారవుతూ ఉన్నాయి. శంకు పురుగులు కూడా దాని కింద చాలా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ వర్షాకాలం కూడా నేను అదే సమస్య ఫేస్ చేస్తా అనే ఉద్దేశంతో నేను చక్కగా అన్ని స్టాండ్స్ తెప్పించానండి. నేను కరీంనగర్లో కూడా చాలా షాప్స్ వెతికాను, కానీ నేను అనుకున్నట్టుగా నాకు అనుకూలంగా నాకు స్టాండ్స్ దొరకలేదు. అందుకే నేను ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళ దగ్గర నుండి స్టాండ్స్ అన్ని తెప్పించుకున్నాను. సైజుల వారీగా తెప్పించాను. పెద్ద డ్రమ్స్ కి చాలా పెద్ద సైజు, తర్వాత గ్రో బ్యాగ్స్ కోసం కూడా వాళ్ళు స్పెషల్ గా తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ టబ్స్ కూడా తెప్పించాను, స్టాండ్స్ తెప్పించాను. అక్కడ చూడండి, ఆ పొడుగు పెద్ద టబ్స్ ఉన్నాయి కదండి, ఆ టబ్స్ కూడా దాని కింది స్టాండ్స్. అలా మనకు తీగ పాదు జాతి మొక్కలు, తీగ సంబంధించిన తీగలు వచ్చేటి అన్ని అలా సైడ్స్ అరేంజ్ చేసుకోవడానికి ఎలాగో కొంచెం మట్టి ఎక్కువ అవసరం కాబట్టి నేను ఈ పెద్ద టబ్స్ తెప్పించాను, వాటి కిందికి స్టాండ్స్ తెప్పించానండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే చక్కగా మనం కింద క్లీన్ చేసుకోవస్తుంది. మొత్తం వర్షం పడిందంటే డ్రై అవుతుంది. ఈరోజు మార్నింగ్ మంచి వర్షం పడిందండి. ఇగో సాయంకాలానికల్లా చక్కగా తడి ఆరిపోయింది. ఇలా మనకి తడి ఆరిపోతే స్లాబ్ డిస్టర్బ్ కాకుండా, మనకు స్లాబ్ పైన ఏం నష్టం కలగకుండా, ముఖ్యంగా మానసిక ఒత్తిడి, టెన్షన్ లేకుండా ఉంటుందండి. అయ్యో స్లాబ్ చెడిపోతుందేమో, నేను తోట పెట్టాను స్లాబ్కి ఏమవుతుందో. వచ్చిన వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అయ్యో స్లాబ్ మీద ఇంత బరువు పెట్టారు, లేకపోతే ఆరిపోతుందా, తడి ఉంటే ఆ సిమెంట్ చెడిపోతుంది, ఇవన్నీ సమస్యలు వస్తాయని చెప్పి మనకు గార్డెన్ చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవద్దంటే ఫ్లోర్ మంచిగా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలండి.
తర్వాత స్లాబ్ స్లోప్ కరెక్ట్ ఉండాలి. మాకు అక్కడ వర్షం పడినా కూడా ఈ మూలకు వచ్చేస్తాయండి వాటర్, ఒక్కటే చోటుకి వచ్చేస్తాయి. ఆ విధంగా స్లోప్ కరెక్ట్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత మన కుండీలు మనం ఎంత తక్కువ వాటర్ పోసినా కొన్ని కుండీలలో నుండి నీళ్లు కారుతూనే ఉంటాయి. అటువంటప్పుడు కింద డ్రైగా త్వరగా ఆరిపోయే విధంగా ఉండేలాగా స్లాబ్ మెయింటైన్ చేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ప్లాస్టిక్ సెంటర్ నుండి తెప్పించాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఉంటుందండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, దాంట్లో నుండి మీరు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. క్వాలిటీ బాగుంది, ప్యాకింగ్ బాగుంది, అన్ని బాగున్నాయండి. అన్ని చూసి నచ్చినాకనే నేను మీకు చెప్తున్నాను. ఇదే పెయిడ్ ప్రమోషన్ కాదు, కాకపోతే ఏంటంటే నేను తెప్పించుకున్నాను. మీకు ఒకవేళ అవసరం ఉంటే, మీకు కావాలనుకుంటే అందుబాటులో తెచ్చే వాళ్ళు లేకపోతే మీరు ప్లాస్టిక్ సెంటర్లో నుండి తెప్పించుకోండి. స్క్రీన్ పైన కూడా వాళ్ళ నంబర్ ఇస్తా అండి, మీరు ఒకసారి ఆ వాట్సాప్ నుండి మీరు బుక్ చేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే ఆ నంబర్ నుండి మీరు బుక్ చేసుకోవచ్చు. అది వాట్సాప్ నుండి మనం బుక్ చేసుకోవాలి. లేదా డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ పెడతాను, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోండి. క్వాలిటీ అయితే బాగుంది, స్టాండ్స్ చాలా బాగున్నాయి, వాళ్ళ సర్వీస్ బాగుంది, అంత బాగుంది. తర్వాత వాళ్ళు మంచిగా కార్గోలో పంపించారండి, ఆర్టీసీ కార్గోలో. నేను వీడియో పెట్టాను పూర్తి డీటెయిల్స్ తోటి, మన ఛానల్లో వీడియో కూడా ఉంది. కానీ మళ్ళీ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం నేను మళ్ళీ డీటెయిల్స్ చెప్తున్నా అండి. వాళ్ళు అంటే 4 రాష్ట్రాలకి, తెలంగాణ, తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఈ 4 స్టేట్స్కి ఏ ట్రాన్స్పోర్ట్లో అయినా పంపిస్తామని చెప్పారండి. నేనైతే ఆర్టీసీ కార్గో నుండి ఇవి తెప్పించుకున్నాను, టబ్స్ తెప్పించుకున్నాను, తర్వాత స్టాండ్స్ తెప్పించుకున్నానండి. ఇప్పుడు నా గార్డెన్లో ఒక్కటి కూడా స్టాండ్ లేని ప్లేస్ లేదు, అన్ని స్టాండ్స్ పైన అరేంజ్ చేసుకున్నాను. నాకు ఈ సీజన్లో అయితే చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉంది. కొంచెం మధ్య మధ్యలో టెన్షన్ అయ్యేదండి. నేను అన్ని చెక్కలు వేసాను, ఇటుకలు పెట్టాను, ఇటుకల కింద తడి ఆరట్లేదు, ఎట్లా అని భయం వేసేది. ఇదంతా ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈ సంవత్సరం కొంచెం పెట్టుబడి మాత్రం పెట్టానండి, పెట్టి ఇదంతా అరేంజ్ చేసుకోవడం జరిగింది. మీరు కొత్తగా గార్డెన్ చేస్తుంటే ఒక కుండీలు, మట్టి, వీటి మీదనే ధ్యాస కాకుండా మన చెట్టు మీద, అంటే చెట్టు అంటే స్లాబ్ గురించి కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి దాని గురించినటువంటి అంటే నాణ్యత గురించి కానీ, అది బాగుండాలనే ఆలోచన కానీ మనం కేర్ తీసుకోవాలి. మట్టి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, అంటే ఎవరిని నేను కించపరచడానికి చెప్పట్లేదు, డైరెక్ట్గా స్లాబ్ మీద పోసేసి కలిపేస్తున్నారు. అట్లా కాదండి, ఏదైనా బెడ్షీట్ పాతది వేసుకోండి, లేదా ఏదైనా పరదా లాంటిదో కవర్ లాంటిది వేసి దానిపైన మట్టి కలపండి. మనం ఎంత నీట్గా తీసినా కూడా మనకు కొంచెం కొంచెం మట్టి అడుగున ఉండిపోతుంది. మనకు వీలైనంత వరకు మట్టి లేకుండా చూసుకోవాలి, చెత్త లేకుండా చూసుకోవాలి, మట్టి కింది కారకుండా ఉండాలి. మీరు మొన్న వీడియో పెట్టాను, కిందికి మట్టి రాకుండా జాగ్రత్తగా కుండీలు ఎలా మట్టి నింపుకోవాలనేది కూడా నేను మొన్నటి వీడియోలో నేను చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. మట్టి కలిపేది, నింపేది అంతా క్లియర్గా నేను అందులో మెన్షన్ చేశానండి. మనం ఈ మట్టి నింపిన తర్వాత వట్టి వాటర్ మాత్రమే కిందికి రావాలి. అలా రావాలంటే ఎట్లాంటి టిప్స్ మనం పాటించాలనేది కూడా నా ఛానల్లో మొన్నటి వీడియోలోనే ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్లో అయితే నేను చేసే పనులు ఏవైతే ఉంటాయో అవే చెప్తున్నాను, ఎక్కువ ఖర్చు పెట్టాను, నేను ఏం అదోటి ఇదోటి వేయను. నార్మల్గా కిచెన్ కంపోస్ట్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, నేను చేసే కషాయాలు ఇవే వాడతా అండి. కాబట్టి చక్కగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు కూడా మొక్కలు పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ ఎంజాయ్ చేయండి. న్యాచురల్గా వచ్చే పంటకు ఉన్నంత పోషకాలు న్యాచురల్గా వచ్చే పంటకు ఉండేటువంటి విలువ వేరే వాటికి ఉండదండి. కాబట్టి న్యాచురల్గానే పండించుకుందాం మనం, ఎందుకంటే కంపోస్ట్ న్యాచురల్ అండి. ఇప్పుడు ఏమేమో వేస్తున్నారు, ఇది ఆర్డర్ చేయాలి, అది ఆర్డర్ చేయాలి, ఇది తేవాలి, అది తేవాలి, అవన్నీ అవసరం లేదండి. నేను ఏం వాడను, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, ఎగ్ ఆయిల్స్, పుల్ల మజ్జిగ, తర్వాత ఇంగువ రసము, కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్, అంతే, ఇవే వాడుతుంటాను. ఒకసారి అయితే
మీరు కూడా ఇలా పెంచుకోవడానికి ట్రై చేయండి. మనం ఆర్గానిక్ అన్నప్పుడు పూర్తిగా ఆర్గానిక్గానే పండించుకోవాలి కూరగాయలు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే గార్డెన్ ఇష్టం ఉన్న వాళ్ళకి, గార్డెనింగ్ చేసే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, మంచి టాపిక్తో కలుద్దామండి. ఇక సీజన్ స్టార్ట్ అయింది, చక్కగా గార్డెన్ అంతా గ్రీన్గా అయిపోయింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.